మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులకి కానీ ఆర్టీసీ ఉద్యోగులకు కానీ భద్రత లేకుండా పోయింది. ఒకవైపు ఇష్టారీతిన కూడా కొంతమంది టికెట్ లేకుండా బస్సు ఎక్కినా కూడా డ్రైవర్తో వాగ్వాదం చేసుకున్నారు. ఒకవైపు మద్యం తాగి బస్సు ఎక్కి డ్రైవర్తో కండక్టర్తో గొడవపెడుతున్నారు. ఇటీవల కాలంలో నర్సంపేటలో కూడా ఒక వారం పనులు కాకముందుకే మద్యం సేవించి కొంతమంది దుండగులు ఎక్కి డ్రైవర్ని కొట్టిన నేపథ్యంలో తను మైబాద్ చెందినటువంటి ఒక డ్రైవర్ కూడా తీవ్ర గాయాలపై నర్సంపేటలో కేసు నమోదు చేశారు. అది సంఘటన మర్చిపోకముందుకే ఇవాళ తాజాగా మైబాద్ డిపోకి చెందినటువంటి ఒక బస్ డ్రైవర్ తను డ్యూటీ ముగించుకొని డ్యూటీ పాయింట్లో బస్సు పార్క్ చేసి తనకు సంబంధించినటువంటి వెహికల్లో ఉన్నటువంటి బ్యాక్ టైర్స్ అంటే వాటిని చెక్ చేసుకునే క్రమంలో ఆర్టీసీ డిపో ఆవరణలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ వెహికల్ ఆటో వచ్చి బస్సును ఢీకొనడంతో తను ఒక దుర్భాషతో డ్రైవర్పై దాడి చేశారు. ఎందుకు కొట్టున్నావు అని చెప్పేసి అన్న కూడా తను విచక్షణ కోల్పోయి మీద కొట్టడంతో తీవ్ర గాయాలపైన డ్రైవర్ సుధాకర్ అనే ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఆయన చూసుకోవచ్చు విజువల్స్ లో కూడా. ఆయన చెవు మాత్రం పూర్తిగా మొత్తం పగిలిపోయింది. కన్నబేరులు కూడా పగిలి తీవ్ర రక్తస్రావమైంది. తనని అక్కడ ఎవరైతే కొడుతున్నారో చుట్టుపక్కల ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులు కూడా వచ్చి తనని కాపాడే ప్రయత్నం చేసినా కూడా తీవ్ర గాయాలైనాయి. అతన్ని హుటాహుటిన అందరు ఆర్టీసీ కార్మికుల ఉద్యోగులంతా కలిసి కూడా అతన్ని మహబాద్ హాస్పిటల్ తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఇప్పుడు తనకి ఇదంతా కూడా వాసింది. ఇదంతా కూడా తనకు చాలా పెయిన్ గా ఉంది. తనకి ఇంకా స్కానింగ్ ఇప్పించుకోవాలని చెప్పేసి నా పరిస్థితి ఏంది, నా బిడ్డల పరిస్థితి ఏంది, నా భవిష్యత్తు ఏంది చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. అసలు ఏం జరిగింది, ఎవరు కొట్టారు, ఎంతమంది కొట్టారు, అసలు తన మాటలు అడిగి తెలుసు ప్రయత్నం చేద్దాం. అన్న అసలు ఏం జరిగింది అన్న, ఎన్ని గంటలకు వచ్చారు మీరు, ఏం జరిగింది అసలు? సార్ నేను 10 గంటలకు వచ్చినా సార్. ఇల్లందు నుంచి బయలుదేరి మైబాద్ బస్ స్టాండ్లో 10 గంటలకు ఇల్లందు పాయింట్ 1వ నెంబర్ పాయింట్ మీద పెట్టినా సార్. బండి పెట్టి నేను ఆపేసి హ్యాండ్ బ్రేక్ వేసేసి ఇంజిన్ ఆపేసి వెనక పోయి టైర్లు కొడుతున్నా సార్. మళ్ళీ ఇంకో 10 నిమిషాలే ఉంది టైం. మళ్ళీ టైర్లు కొడుతున్నారు లేకపోతే రివర్స్ తీస్తున్నారు? సార్ బస్ ఆపి టైర్లు కొడుతున్నా నేను. అక్కడ సాక్ష్యాలు కూడా ఉన్నారు సార్ అందరూ. నేను బస్ ఆపి బండి దిగేసిన పూర్తిగా ఇంకా 1/2 గంట టైం ఉంది సార్ మాకు. అక్కడ ఆపేసి దిగి టైర్లు కొట్టాను. వెనక నుంచి సడన్గా ఒక ఆటో వచ్చి గుద్దింది సార్. గుద్దంగానే నేను వెనక తిరిగి చూస్తే ఆటో ఉన్నది సార్. ఆటో ఉన్నాక ఏందన్న అట్లా గుద్దుతున్నావు అని చెప్పేసి అడిగిన సార్. అడిగితే అట్లా గుద్దుతారా, మీ పథకం చేయబట్టే మేము చేస్తున్నాం అని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది. అన్న ఒకసారి మీరు కిందికి దిగండి, అయితే నన్నెందుకు గుద్దినావు అని చెప్పేసి మాట్లాడగా ఆయన దిగి కొడుతూనే ఉన్నాడు సార్. ఇక విచ్ఛిత్తన రహితంగా అసలు నాకు ఏమీ అర్థం కాలేదు సార్. ఆయన కొట్టలేదు. నేను గల్ల పట్టుకున్నా సార్. నేను గల్ల పట్టుకున్నా ఒక దెబ్బ. వాళ్ళిద్దరు ఉన్నారు, నేను ఒక్క, వాళ్ళ భార్య కూడా ఉన్నారు సార్. ఇద్దరు ఉన్నారు. అందులో ఎవరెవరు ఉన్నారో నాకు అర్థం కాలేదు. ఒక లేడీ అయితే కనపడ్డారు సార్. ఈ కొట్టిన ఆయన మాత్రం పట్టుకున్నా. నేను కొట్టిన ఆయనని పట్టుకున్న తర్వాత అసలు ఎట్లా కొడుతున్నట్టే సార్, ఆయన ఇంతమంది ఉరికొచ్చినా కూడా ఆగట్లేడు. తర్వాత డిపో వాళ్ళు అక్కడ దగ్గరే ఉన్నారు, మా సిబ్బంది దగ్గర ఉన్నారు, తీసుకున్నారు సార్. తీసుకొని అర్జెంటుగా అంబులెన్స్కి ఫోన్ చేసింది సార్. ఇక తర్వాత ఏం జరిగిందనేది నాకు అర్థం కాలేదు సార్. మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చినాక ఒక గంట తర్వాత నాకు మెల్లగా స్పృహ వచ్చిన తర్వాత ఇది లోపల కర్ణబేరి ఏమన్నా పగిలి ఉండొచ్చు. ఇది మా దగ్గర ఈరోజు సండే అయింది, ఈరోజు మా దగ్గర లేదు ఆ పరిజ్ఞానం. మీరు ప్రైవేట్ కానీ బయట కానీ లేకుంటే ఖమ్మం కానీ వరంగల్ కానీ వెళ్ళిపోని వాళ్ళు రాసిచ్చింది సార్. అది ఉన్నది రాసిచ్చిల్లు సార్ వాళ్ళు. మహాలక్ష్మి పథకము అంటే ఆటో డ్రైవర్లకి ఇబ్బంది కలుగుతుంది ఉద్దేశంతో మనసు పెట్టుకుని ఇలాంటి దాడులు ప్రయత్నిస్తా అనుకుంటారా? ఆ వరుడు ఆయన వాడిండు సార్. ఆ వర్స్ ఆయన వాడిండు. ఏమనంటే మీ పథకం ద్వారా మేమంతా ఇబ్బందుల పాలవుతున్నాం కదా, చంపేస్తా అంటాను, ఎట్లయినా చంపేస్తా అని మాట్లాడతాను. నేను అసలు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు సార్. మాకు ఎలాంటి మనస్పార్థ లేవు. ఆయన కూడా మా అన్న తమ్ముడు లెక్కనే అనుకుంటాం, కానీ మనం అట్లా ఎందుకు అనుకుంటాం సార్. ఇందులో భాగంగా ఏంటంటే సార్, నా పిల్లలు భార్య పరిస్థితి ఏంది సార్, ఇదంతా పని చేయట్లేదు సార్. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్ నా పరిస్థితి. నేను పొద్దున లేచి డ్యూటీకి వచ్చిన, నేను మంచిగా ఇంటికి ఏదో అనుకున్నా, ఇంటికాడ కూడా చెప్పలేని పరిస్థితి. ఇలాంటి దాడులు అనేకం జరుగుతున్నాయి. మరి ఆర్టీసీ డ్రైవర్లపై రక్షణ కల్పించాలని ఎవరికి ఊరుకుంటారు? మా గౌరవ జిల్లా ఎస్పీ గారికి దీని మీద విచారణ చేసి మా బస్ స్టాండ్లో వచ్చి అందరినీ విజిట్ చేసి అందరిని అడిగి వాళ్ళని తెలుసుకొని కఠినంగా జిల్లా ఎస్పీ గారు కావచ్చు, ఎస్ఐ గారు కావచ్చు, అందరూ మీరు ఎంక్వైరీ తీసుకోండి. మా తప్పు అయితే తీసుకొని వాళ్ళని కఠినంగా మళ్ళీ పునాతం ఇలాంటి దాడులు జరగకుండా వాళ్ళు కాపాడాలని కోరుకుంటూ, దయచేసి గౌరవ సీఎం గారికి
గౌరవ మా రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి దయచేసి అయ్యా మీకు దండం పెట్టి చెప్తున్నాం, మా పరిస్థితి బాగలేదు, మా భార్య పిల్లల పరిస్థితి బాగలేదు, నా పరిస్థితి ఇప్పుడు మొత్తం నా తలకాయ పని చేస్తలేదు, నేను ఎవరికి చెప్పుకోవాలి సార్? దయచేసి నా భార్య పిల్లలు ఏం కావాలి, వాళ్ళ చదువులు ఏం కావాలి సార్? దీన్ని దృష్టిలో పెట్టుకొని నాకు ఏం నయం చేస్తారో చేయండి. ముగించుకున్న కండక్టర్ మనతో పడుతున్నారు. మేడం ఏం జరిగింది మేడం? మా డ్రైవరు డ్యూటీ 2 ట్రిప్పులు ఇల్లంది అయిపోయినాయి సార్. అయిపోయినాక పైన మీద బస్ వేసి మామూలుగా ప్రతి ట్రిప్పు డ్రైవర్లు ఏం చేస్తారు, టైర్లు చూస్తారు, టైర్ పంచర్ అయిందో లేదు. దాంట్లో ముందు టైర్ చూసిండు, వెనక టైర్ చూస్తుంటే వెనక నుంచి ఆటో వచ్చి గుద్దిండు. గుద్దగానే మా డ్రైవర్ ఏం చేసి ఏందన్నా ఏం గుద్దుతాను ఏంది ఏడంటే మీరు చేయబట్టే మా ఆటోలంతా ఆగమైనరు, మీ పథకం చేయబట్టానంటే మా డ్రైవర్ ఏమంటే మేమేం చేసినాం అయ్యా, పెట్టింది ఎవరు, మేము మా డ్యూటీ మేము చేసుకుంటాం అంటే మా బూతులు తిట్టేసి మా వాడిని ఇట్లా చెంప మీద నుంచి విచక్షణ రహితంగా కొడుతారు. అరే ఏందేందని అంతలోనే మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు డ్రైవర్ కానీ కండక్టర్ ప్యాసింజర్లు కానీ 30-40 మంది వరకు వచ్చేసి చుట్టుముట్టేసి తీసుకెళ్ళేసరికి మా వెనకనే భార్య భర్తలు ఇద్దరు మమ్మల్ని అంటారా మీరు, మాదేం తప్పు లేదు, మీరు వచ్చి గుద్దురా మమ్మల్ని అంటారా అన్నట్టుగా మా మీద ఎగబడ్డేసరికి అంతలోనే మేము 108 ఫోన్ చేసినాం. అంబులెన్స్ కొంచెం లేట్గా వచ్చింది, అంతలోనే మా వాడిని తీసుకొని వచ్చేసి స్టాఫ్ ఉన్నారు బస్ స్టాండ్. ఎంతమంది ఆపినా వాళ్ళు ఆగట్లేదా సార్? తను ఏమో ఆటో డ్రైవర్ ఏమంటే నేను మా భార్యని ఇక్కడ బస్సులు దిబ్బడానికి వచ్చాను, నేను ఆటో కొంచెం తగిలింది మొత్తం వాస్తవం, దానికి తనే కూడా ఒక ముందు నా మీద చేసుకున్నాడు గల్లాబట్టి అని చెప్పి తను చెప్తున్నాడు. ఆయన మా డ్రైవర్ ఏం చేసాడు, చేయబట్టి నువ్వు ఆటో నుంచి దిగని లాగిండు సార్, అది వాస్తవం. చేయబట్టి లాగేసరికి ఆయనకు కోపం వచ్చింది ఏమో కానీ చేతోని కొడతాడు, విచక్షణ రహితంగా కొడతాడు మావని. ఇప్పుడు ఇటీవల ఆర్టీసీ ఉద్యోగులపై తరచు కూడా డ్యూటీకి రావాలంటే భయం అవుతాను సార్ తెలుసా. మాకు మేము 4కి లేసి వస్తాను సార్, వెళ్ళేసరికి 10, 9:30, 11 అవుతుంది. అయినా మేము డ్యూటీలు చేస్తాను. మహాలక్ష్మి పథకాన్ని సక్సెస్ఫుల్ చేసిందే మేము డ్రైవర్ కండక్టర్లో. అలాంటిది మాపై దాడులు జరిగినప్పుడు ఇక మేము డ్యూటీలు చేసేది సార్. మాకే సెక్యూరిటీ లేనప్పుడు మేమేం డ్యూటీలు చేస్తాం సార్ చెప్పండి మీరే. మాది ఒకటే కోరిక సార్, మా మీద దాడులు జరగకుండా చూడాలి. ఫస్ట్ మా మీద దాడులు ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. మహాలక్ష్మి పథకం సక్సెస్ కావడానికి కారణముగా డ్రైవర్ ఆర్టీసీ ఉద్యోగుల మంది వాళ్ళు అని ధీమా కంటపడి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా మాకు డ్యూటీలో మాకు రక్షణ లేకుండా పోతుంది, తరచూ దాడులు జరుగుతున్నాయి, మేము మాకు పిల్లలు మేము ఉన్నాము, మాకు దిక్కేవారు మేము పోతుందని చెప్పేసి మాకు అమ్మ రక్షణ కావాలి. సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కానీ డిఎం కానీ ఆర్టీసీ డిఎం కానీ సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కూడా భారీ బాధ్యత మాకు ఏర్పాటు చేసినట్లయితే మేము మా ఉద్యోగ భద్రత మనం అంటే ముందు కూడా ఏదైతే ఉందో మా జీవితాలు కూడా ముందు తీసుకుపోతాం, లేకపోతే మేము ఉద్యోగం చేయలేకపోతామని చెప్పేసి వాళ్ళు ఏడుస్తూ చెప్పిన పరిస్థితి ఉంది.